ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. మీకు ఎంతమందికి గుర్తుందో కానీ ఇదే వాక్యాన్ని మనము 3 సార్లు చూసుకున్నాం అనుకుంటాను. ఇది 4వసారి. గుర్తుందా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని 3 సార్లు చూసుకున్నాం. దేవుని వాక్యము అది సజీవమైన బలమైన వాడిగల 2 అంచుల ఖడ్గమని మొట్టమొదటి చూసుకున్నాం. వాక్యం ద్వారా ఏం జరిగింది? సమస్త సృష్టి తన మహత్తు గల మాట ద్వారా, వాక్యం ద్వారా సమస్త సృష్టిని నిర్మించాడు. అయితే మనకేం జరిగింది అని చూసుకున్నాం మనం. ఆయన తన వాక్కుని పంపి మనలను బాగు చేశాడు. వాక్ అంటే ఆయన ప్రియకుమారుడు పంపించి మనల్ని బాగు చేశాడు. మనకేం బాగలేదు? మన పాపాన్ని బట్టి అరికాలు మొదలుకొని 2 నెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేని స్థితి, పాపపు గాయాలు, పాపపు దెబ్బలు, పచ్చిపుండ్లు, పిండపడలేదు, కట్టబడలేదు తైలముతో. అయితే ఎలా బాగు చేశాడు? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనలను విమోచించి రక్షించి బాగు చేశాడు. ఇది మొట్టమొదటి చూసుకున్నాం ఇదే వాక్యంలో. ఇది పెర్గమ సంఘానికి తాను బయలుపరుచుకున్నాడు. సంఘం ఏ రీతిగా ఉందో ఆ సంఘానికి ఆయన చేసిన కార్యాలు ఏంటో తాను బయలుపరుచుకున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో పెర్గమ అనగా సంఘము, ఆ కాలపు సంఘాల్లో 3వ కాలపు సంఘం అనగా మనమే. మనతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది, దేవుని వాక్యం దేని చూపిస్తుందంటే ఆయన నోట్లో నుంచి 2 అంచుల ఖడ్గం, వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళతా ఉంది. ఏమొస్తుంది నోట్లో నుంచి? వాక్యం దేని చూపిస్తుంది? ఆ ఖడ్గం అనే వాక్యం దేవుని నోట్లో నుంచి వచ్చేది ఏం చూపిస్తుంది? మాట. మనం నోరు తెరిస్తే నోట్లో నుంచి ఏమొచ్చింది? మాటను చూపిస్తుంది. దేవుని మాటను చూపిస్తుంది. ఆ మాట చనిపోయిన లాజరును బ్రతికించింది. దేవుని మాట. చనిపోయి పాడి మీద తీసుకెళ్ళిన చిన్నవాణిని బ్రతికించింది దేవుని మాట. ఏసుకెళ్ళి లోయలో దించినప్పుడు ఎండిపోయిన ఎముకలు అంతా అటు ఇటు తిప్పాడు. తిప్పిన తర్వాత ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చింది దేవుని మాట. మన స్థితి కూడా ఒకప్పుడు మన పాపాన్ని బట్టి బ్రతికున్నాం, కానీ ఎండిపోయిన ఎముకల లాంటి స్థితి. నిజమైన జీవము, నిత్యమైన జీవము లేని స్థితి. రేపేమి సంభవించునో మనకు తెలియదు. మన జీవం ఏపాటిది? ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి ఎండిపోయిన ఎముకల లాంటి స్థితి, నిర్జీవమైన స్థితి. నిర్జీవమైన స్థితిలో ఉంటూ జీవము లేని వాటిని కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, చెవిటివాడి చెవులో శంఖం వదినట్టే చేతులుండి చేయలేవు, కాళ్ళుండి నడవలేవు. అటువంటి నిర్జీవమైనటువంటి జీవము లేని వాటిని పూజించి సేవించే స్థితి ఒకప్పుడు మనది. అట్టి మనము ఆయన మాటలో ఉన్న ప్రభావాన్ని చూసి చనిపోయిన లాజర్ను బ్రతికించింది, చనిపోయి పాడి మీద తీసుకెళ్ళి చిన్నవాడిని బ్రతికించింది, ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చింది. ఆ నిర్జీవమైనటువంటి క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని యొద్దకు వచ్చాం. తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసి నిర్జీవమైన మనకు జీవాన్ని ఇచ్చాడు. ఇది 2వసారి చూసుకున్నాం మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో. 3వసారి పెర్గమ అనగా 2 అర్థాలు చెప్పాను మీకు అప్పుడు, గుర్తుందా? పెర్గమ అనగా ఒకటి ఎత్తైన స్థలము, రెండోది చెప్పండి వివాహము. వివాహం గురించి చూసుకున్నాం మనం, గుర్తుందా మీకు? సంఘం అనే వధువనే కన్యకనే పెళ్లి కుమార్తె అనేటువంటి మనలను ఆయన పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లుగా సంతోషించాడు. మన ఆత్మీయ సౌందర్యాన్ని చూసి ఒకప్పుడు నశించిన స్థితి, నశించిన దాన్ని వెతకి రక్షించి మనకి ఆత్మీయ సౌందర్యాన్ని ఇచ్చి, మన ఆత్మీయ సౌందర్యాన్ని చూసి సంఘం అనే వధువనే కన్యకనే పెళ్లి కుమార్తెనే మన ఆత్మీయ సౌందర్యాన్ని చూసి మనలను
సంతోషిస్తున్నాడు. సంతోషించి ఏం చేశాడు? మనల్ని ప్రదానం చేసుకున్నాడు. మనతో కాపురం ఉండాలనుకున్నాడు. మనకు ప్రధాన వస్త్రాలు ఇచ్చాడు. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ప్రశస్త వస్త్రం మనకిచ్చి వెళ్ళాడు. అయితే ప్రధానం మాత్రమే జరిగింది, ఇంకా పెళ్ళి జరగల. రావాలి కదా పెళ్లి కుమారుడు, రావాలా, పెళ్ళి జరగాల. పెళ్ళి జరిగిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి, తన ఇంటికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఆయనతో కాపురము చేయాలి. ఇంకా ఇది జరగల, ప్రధానం మాత్రమే చేసుకున్నాడు. ఇది మనం మూడు సార్లు వచ్చినప్పుడు ఇదే అధ్యాయం, ఇదే వచనంలో మనం 3 వర్తమానాలు చూసుకున్నాం. ఇదే వాక్యాన్ని, ఇదే అధ్యాయాన్ని, ఇదే వచనాన్ని మళ్ళీ ఇప్పుడు మనం చూసుకుంటూ ఉన్నాం. పెర్గమ అనే సంఘానికి, ఆ కాలపు సంఘాల్లో 3వ కాలపు సంఘానికి తాను బయలుపరుచుకున్నాడు. పెర్గమ అనగా సంఘము, సంఘం అనగా మనమే. తన స్వరక్తం ఇచ్చి సజీవురాలుగా సమకూర్చి నిర్మించుకున్న సంఘం అనే షాలేము సంఘం అనే మనతోటి ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా యందు విశ్వాసము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, నా యందు విశ్వాసం వ్యర్థము కాదని పెర్గమ అనే సంఘానికి తాను బయలుపరుచుకున్నాడు. సంఘం అంటే మనమే, మనతో చెబుతున్నాడు, మీరు నా యందు షాలేము విశ్వాసులారా, మీరు నా యందు ఉంచిన విశ్వాసము ఏం కాదంట, వ్యర్థము కాదని మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా. ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 30 వరకు చూసుకుంటే, మోషే ఏం చేశాడు? లోకము కంటే దేవుని యందు ఏం చేశాడు? విశ్వాసము అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే, ఫరో యొక్క కుమారుని అనిపించుకున్నట కంటే, దేవుని యందు విశ్వాసం ద్వారా కలగబోయే భాగ్యము గొప్ప భాగ్యమని ఎంచి, ఏం భాగ్యం అంట? గొప్ప భాగ్యం. ఏంటిది గొప్ప భాగ్యం? దేని యందు గొప్ప భాగ్యం? కేవలము దేవుని యందు విశ్వాసం. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్న కంటే, దానికంటే గొప్ప భాగ్యం ఏంటంటే, ఫరో యొక్క కుమారుని అనిపించుకున్నట కంటే, దేవుని యందు విశ్వాసం ద్వారా నాకు కలగబోయే ఫ్యూచర్లో నాకు కలగబోయే భాగ్యము మహా గొప్ప భాగ్యమని ఎంచాడు. అర్థమైందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాక్యాన్ని వినడానికి చదువు అవసరం లేదు. మీకు అంతకుముందు చెప్పాను అనుకుంటాను నేను. చదువు లేని విద్యాహీనుడైన నేను, విద్యాపాముడైన నేను కనీసం 1వ తరగతి కూడా చదవాల. గవర్నమెంట్ స్కూల్లో కూడా నా పేరు లేదు, తెలుసా మీకు? చదువుకోవడం చిన్నప్పుడు ఆశ ఉండేది, కానీ చదువుకోవడానికి స్తోమత లేదు అప్పుడు మాకు. నేను జన్మించగానే నా తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుంచే పని చేసేవాడిని. పని చేస్తేనే, అది కూడా గంజి అన్నం, నూకలు అన్నం, సజ్జలు, వరగలు, రాగులు సంగటి. అప్పుడు ఈ అన్నం దొరికేది కాదు, సరైన కూర ఉండేది కాదు. 3 పూటలు తినేవాళ్ళం కాదు, 1 పూట 2 పూటలు తిని 1 పూట పస్తుండేవాడు. చిన్న వయసులోనే పనికి వెళ్ళేవాడిని, తెలుసా? కనుక దేవుని వాక్యాన్ని వినడానికి చదువు అవసరం. చదువు లేని విద్యాహీనుడైన నేను, విద్యావంతుడైన నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామంటే అర్థం చేసుకోండి. వాక్యాన్ని వినడానికి చదువు అవసరం లేదు. పెద్దవాళ్ళు అన్నారు కదా, చదువుకున్న వాళ్ళకంటే వాళ్ళు అయితే టకటక ఎవరు ఎన్ని గుర్తుండదు, భలే గుర్తుండదు. ఎవరింట్లో ఎన్ని మూటలు తీసుకున్నాం, ఏ మూట ఎట్ట కట్టాలి, ఏ గొడ్లు అన్నీ కలిపి ఉతికినా కరెక్ట్గా తీసి కరెక్ట్గా మూట తీసుకెళ్ళి ఇన్ని అని చెబుతారు. మనం ఆ మూట తీసుకుని లెక్క వేసుకుంటాం. మళ్ళీ వాళ్ళు లెక్క కూడా కరెక్ట్గా చెప్పేస్తారు. వాళ్ళ మేలు. కనుక వాక్యం వినడానికి చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళే బాగా అర్థమైంది, మనకి బాగా అర్థమైంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. పెర్గమ అనే సంఘం అంటే మనమే. శాలేము ప్రార్థన సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తను బయలుపరుచుకుంటున్నాడు. ఏమని బయలుపరుచుకుంటున్నాడు? ఇక్కడ మనం బాగా గమనిస్తే, నా యందు విశ్వాసం ఉంచారు కనుక మీ విశ్వాసము వ్యర్థము కాదు. అందుకనే మోషే గమనించాడు, మన పితలంటూ వారు గమనించి ఏం చేశారు? ఆయన యందు విశ్వాసం వ్యర్థం కాదని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే, ఫరో యొక్క కుమారుని అనిపించుకున్నట కంటే, దేవుని యందు విశ్వాసం ద్వారా నాకు కలగబోయేది గొప్ప భాగ్యమని ఎంచాడు. ఏంటి ఆ గొప్ప భాగ్యము?
చూడండి, మనం బాగా గమనిస్తే దావీదు రాసిన కీర్తనలు 52 అధ్యాయము 7వ వచనం. దావీదు రాసిన కీర్తనలు 52 అధ్యాయము 7వ వచనం చదవండి. ఉంచుకొనక అంటే ఆయన యందు విశ్వాసం ఉంచక, తన ధన సమృద్ధి యందు నమ్మిక అన్న విశ్వాసం ఉన్న నిరీక్షణ అన్న ఒకటే. నమ్మిక ఉంచి వీడే అని చెప్పుకొనుచు అది ధనము యందు నమ్మిక ఉంచి ఒకప్పుడు నష్టపోయిన స్థితి. ధనాన్ని నమ్ముకుంటే దానివల్ల గొప్ప భాగ్యం ఏమి, భౌతికమైన తాత్కాలికమైనటువంటిదే ధనం కూడా. ఇప్పుడు ఉండదు, తర్వాత ఉండదు. ఎంత సంపాదించిన చేతులు నిలుస్తాయి. వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయని శాశ్వతమైన గొప్ప భాగ్యాలు ఉండవు. ఒకప్పుడు మన పితలు అయితేనేమి, మనమైతేనేమి, ఒకప్పుడు మన స్థితి ఏంటి? ధనము యందు నమ్మిక ఉంచి నష్టపోయిన స్థితి. ధనము యందు నమ్మిక ఉంచితే అది నష్టపోయిన వారి వలే ఉన్నాము ఒకప్పుడు. చూడండి, దావీదు రాసిన కీర్తనలు 146 అధ్యాయము 3-4 వచనాలు. దావీదు రాసిన కీర్తనలు 146 అధ్యాయము 3వ వచనం. నరుల చేతనైనను, రాజుల చేత కానీ నరుల చేతన కానీ రక్షణ అంటే గొప్ప భాగ్యం. తెలుసా మీకు? ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటి చెప్పండి? రక్షణే. మనకి ఏది కలిగినా, అందుకని అంటారు మన పెద్దలంటి వారు, అల్పకాల పాపభోగములు అనుభవించట కంటే పొరవ యొక్క రాజకుమారి యొక్క ప్రధాని కొడుకును అనిపించుకున్నట కంటే దేవుని యందు విశ్వాసం ద్వారా నాకు కలగబోయే భాగ్యం గొప్ప భాగ్యం అని చదువమ్మా. వాళ్ళని నమ్ముకోవద్దు, వాళ్ళ ప్రాణము రాజులు చచ్చిపోతారు. వాళ్ళు సజీవమైన వాళ్ళు కాదు. అది చాలు. రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను, రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను రాక్షణ్య భాగ్యము కల్గదు వారిని నాము కొనకండి. రాక్షణ్య భాగ్యము వారిని నాము కొనకండి. హల్లెలూయా నా ప్రాణము యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణము యెహోవాను స్తుతించు. కనుక ఒకప్పుడు మన స్థితి కూడా, మన పితరంటి వారి స్థితి కూడా, పరోజరాజులు నమ్ముకున్నారు కదా వాళ్ళు. అలాగనే ఈ లోకంలో ఉన్నటువంటి రాజుల్ని, మనల్ని, మనుషుల్ని మనం నమ్మిపోయి నష్టపోయిన స్థితి, మోసపోయిన స్థితి. వాళ్ళ వల్ల ఏది రక్షణ లేదు. వాళ్ళే రక్షించుకోలేరు. వారి ప్రాణము నశించిపోయింది, వారి మట్టిలో కలిసిపోతారు. కనుక వాళ్ళ వల్ల ఏ గొప్ప భాగ్యము మనకి, వాళ్ళ యందు విశ్వాసం ఉంచితే మనకి ప్రయోజనము లేదు. ఒకప్పుడు మన స్థితి ధనాన్ని నమ్మి నష్టపోయిన, మోసపోయిన స్థితి. ఒకప్పుడు మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి రాజుల్ని, మనుషుల్ని అంటాం కదా, కొంతమంది కొన్నిసార్లు వాళ్ళ మాటలని మోసపోయాను, వాళ్ళని నమ్మి మోసపోయాను కదా. కొన్ని విషయాలు డబ్బులు ఇచ్చి మోసపోయాం, పిల్లనిచ్చి మోసపోయాం, అది ఇచ్చి ఇది చేసి నమ్మించి గొంతు కోసినట్టు చేశాం కదా. మనుషులను నమ్మిన, రాజులను నమ్మిన ప్రయోజనము లేదు. ఆయాసమే, ప్రయోజనం ఉండదు. కనుక ఒకప్పుడు మన స్థితి కూడా రాజులని, లోకంలో రాజులని, చక్రవర్తుల్ని, మనుషుల్ని నమ్మి నష్టపోయిన స్థితి. ఒకప్పుడు ధనాన్ని నమ్మి నష్టపోయిన స్థితి, రాజులను నమ్మి నష్టపోయిన స్థితి.
చూడండి యెషయా గ్రంథము 36 అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 36 అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ, 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 ఆ. అది ఈ లోకాన్ని, ఐగుప్తు అనే లోకాన్ని నమ్మి ఏం చేశారు మన పితలైన వాళ్ళు? ఐగుప్తుని నమ్మి, రాజులను నమ్మి నష్టపోయారు కదా. మరో ఐగుప్తు రాజుని, ఐగుప్తు అనే దేశాన్ని, లోకాన్ని నమ్మి మోసపోయిన స్థితి. మనం కూడా ఈ లోకాన్ని నమ్మి ఒకప్పుడు నష్టపోయిన స్థితి. ఈ లోకమును దాని ఆశయు గతించిపోతాయి. ఈ శాశ్వతమైన కాదు. కాకపోతే మానవుడు బ్రతికినంతకాలం ఈ లోకంలో ఏం చేస్తాడు? ఏది నీది కాదుగా నిఖిలమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? ఏది నీది కాదుగా నిఖిలమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? కాని దాని కొరకు నీవు కాలు దువ్వుచు, కాని దాని కొరకు నీవు కాలు దువ్వుచు, కలసి రాలేదని కలత చెందకు, కలసి రాలేదని కలత చెందకు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? ఒకప్పుడు మన స్థితి కూడా, మన పెద్దలంటి వారు ఏం చేశారు? ఐగుప్తు అనే లోకాన్ని నమ్మి ఏం చేశారు? నష్టపోయారు. ఆ తర్వాత కదా దేవుడు మోషేని పంపించి అక్కడి నుంచి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తు నుంచి, పాపం అనే లోకాల నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి తీసుకెళ్ళి. కనుక ఒకప్పుడు మన స్థితి కూడా ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఒకప్పుడు ధనాన్ని నమ్మి నష్టపోయిన స్థితి, ధన సమృద్ధి ఉందని, ధనం వల్ల గొప్ప భాగ్యం లేదు. రెండోది, ఈ లోకంలో రాజులను, చక్రవర్తులను, మనుషులను నమ్మి నష్టపోయిన స్థితి. వాళ్ళ వల్ల కూడా ఏమీ ప్రయోజనం లేదు. అందుకనే మోషే చెబుతున్నాడు, అల్పకాల పాప భోగం అనిపించడం కంటే, రాజులు నమ్ముకుంట కంటే, మరో కుమారుడిని అనిపించుకుంటే కంటే, నేను రాజును అనిపించుకుంటే కంటే, దేవుని యందు విశ్వాసం ద్వారా నాకు కలగబోయేది గొప్ప భాగ్యం అని ఎంచాడు. ఆయన యందు విశ్వాసం ద్వారా మనకు కలగబోయే గొప్ప భాగ్యం. ఇక్కడ ఆ మూడోది, దేని నమ్మి నష్టపోయిన స్థితి? ఐగుప్తు అనే పాపం అనే లోకాన్ని నమ్మకూడదు. ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతంగా ఇక్కడ మనం ఉంటామని నమ్మకోలేదు, గ్యారెంటీ లేదు. ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని, కాకపోతే బ్రతికినంతకాలం నాది 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 అంట. ఇది శాశ్వతమైనది కాదు. దీని యందు మనకి ప్రయోజనమేమీ లేదు. నష్టపోయిన స్థితి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, యెషయా గ్రంథము, ఇంకో మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. అది ఐగుప్తు అనే ఈ లోకం నిష్ప్రయోజనమైంది. దాని యందు నమ్మకం, దాని యందు విశ్వాసం మనకి వ్యర్థమే. ఇప్పుడు చదవండి, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇందా మనం చదువుకున్న హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 30వ వచనం వరకు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని భాగ్యమని ఎంచి, గొప్ప భాగ్యం ఇదే. ఆ విశ్వాసమే ద్వారా మనకు గొప్ప భాగ్యం అని ఎంచి, అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట కంటే ఒప్పుకొనలేదు.
ఏలయనగా అతడు ఆ విశ్వాసానికి ప్రతిఫలంగా కలగబోవు బహుమానం, గొప్ప బహుమానం ఉందని, గొప్ప భాగ్యమని, ఆ బహుమానమని ఎంచి దృష్టి ఉంచాడు. చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచారు. చూడండి, ఆయన ఎందు విశ్వాసం వ్యర్థం కాదు. అంతకుముందు అంతా కూడా రాజు ఎందు, ఐగుప్తు దేశం ఎందు, ధనం ఎందు నమ్మిక ఉంచి మనుషులు నమ్మి నష్టపోయిన స్థితి. కానీ మన పితలైన వారిని చూస్తే ఈ విశ్వాసం ద్వారా పొడి నేలను నడిపించాడా. అలా చూచి వాళ్ళు మునిగిపోయారు. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత అంత పెద్ద ఎరుకో గోడలు కూడా విశ్వాసాన్ని బట్టి ఏమని కూలిపోయి. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, మన పెద్దలైనటువంటి వారు దేవుని యందు ఏం చేశారు? ఐగుప్తు నిష్ప్రయోజనమని, దాని యందు విశ్వాసం అది వ్యర్థమేనని దాని యందు విశ్వాసం, దేవుని యందు ఏం చేశారు? విశ్వాసం వచ్చారు. మన పితరైన వారు దేవుని యందు ధనాన్ని నమ్మి నష్టపోయిన స్థితి, మనుషుల్ని రాజులను నమ్మి నష్టపోయిన స్థితి, ఈ లోకమైన ఐగుప్తులను నమ్మి నష్టపోయిన స్థితి. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. అది వాళ్ళు విశ్వాసమును బట్టి నిష్ప్రయోజనమైన ఐగుప్తును దాటి కానానుకు చేరారు. ఒకటి, విశ్వాసం ఉంచారు దేవుని యందు. 2, విశ్వాసమును బట్టి కానాను దేశంలో పొడి నేల మీద నడిచారు. విశ్వాసమును బట్టి నిష్ప్రయోజనమైనటువంటిది ఐగుప్తు, ఈ లోకము, ధనము, ఇదంతా కూడా మనుషులు రాజులు నమ్ముకుని వ్యర్థమేనని వాటిని విడిచిపెట్టి ఏం చేశారంటే, విశ్వాసం ద్వారా ఏం చేశారంటే వారు నిష్ప్రయోజనమైన ఐగుప్తుని దాటి పాలు తేనెలు ప్రవహించే కానానికి వచ్చారు. చూడండి, ఇక్కడ మనం 3వది చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదర్శనం చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలిపోయాయి. విశ్వాసం ద్వారానే ఇవన్నీ జరిగినాయి. మన పితరుంటి వారి జీవితంలో విశ్వాసం ఉంచారు. 1, 2, విశ్వాసాన్ని బట్టి ఐగుప్తును విడిచి పొడి నేల మీద నడుచుకుంటూ పాలు తేనెలు ప్రవహించే దేశం. 3వది, విశ్వాసాన్ని బట్టి శత్రువు మీద విజయం. ఎరుకో గోడలో కూలిపోయిన విశ్వాసం. చూడండి, ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చూసుకున్న మూలవాక్యం అదే. చదవండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడిగల 2 అంచులు గల ఖడ్గము గలవాడు ఆయన మనతో మాట్లాడే సంగతులు ఏమనగా, మనం ఎక్కడున్నాము? సాతాను సింహాసనం అంటే ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, వాడే. ఈ 3 వాడే. ప్రతి మానవుడిని శరీరాశిని కలుగు చేసి, నేత్రాశిని కలుగు చేసి, జీవడం మన అబద్ధాన్ని ఆడిచ్చి, ప్రతి వాడిని మోసం చేసి, వాడి లోపరుచుకొని, వాడి స్వాధీనం తీసుకొని, వాడు ఏలుబడి చేస్తూ పరిపాలన చేసి పాప కట్లతో కట్టబడిన స్థితి. రాజు అయినా చక్రవర్తి అయినా ఎవరు కూడా ఈ 3 నేత్రాశ, శరీరాశ, జీవపడము, ఈ 3 లేవు. ఈ 3 దేనికి నేను లోపట్టలేదు, వాడి స్వాధీనంలో లేను, వాడు ఏలుబడి చేయట్లేదు, వాడు నన్ను పరిపాలించట్లేదు అని చెప్పలేరు కదా. కనుక మనం ఎక్కడున్నాం ఇప్పుడు? సాతాను సింహాసనం మందు కాపురం ఉన్న స్థలములో ఎక్కడున్నాం మనం? సాతాను కాపురం చేసే స్థలములో. చదవమ్మా. మీరు కాపురం ఉన్నారని
ఆయనకు తెలుసు మనం ఇక్కడ ఎక్కడున్నామో ఆయనకు తెలుసు. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో, ఈ స్థలంలోనే ఆయన యందు విశ్వాసి ఉండి ఆయనను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనేవాడు మన మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసం అండర్లైన్ చేసుకున్నా, ఆ యందలి విశ్వాసము విసర్జించలేదని నాకు తెలుసు. విశ్వాసమే, కేవలము విశ్వాసమే. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఒకప్పుడు మన స్థితి కూడా ఏంటంటే ధనాన్ని నమ్మి నష్టపోయిన స్థితి. దాని ద్వారా మనకి కలిగే గొప్ప భాగ్యం ఏమీ లేదు. ఈ లోకం అనే పాపం అనే ఐగుప్తు అనే లోకాన్ని నమ్మి నష్టపోయిన స్థితి, మన పితరైన వారి స్థితి కూడా అదే. మూడోది దేని నమ్మి నష్టపోయాం మనం? ఐగుప్తుని నమ్మి నష్టపోయాం. రాజులను ఐగుప్తులను ధనాన్ని నమ్మి నష్టపోయిన స్థితి. ఇక్కడ మనం బాగా గమనిస్తే వాటి యందు విశ్వాసం వ్యర్థమే, కానీ ఆయన యందు విశ్వాసం, పెర్గమనగా మనమే, ఆయన యందు విశ్వాసము ఉంచుట గొప్ప భాగ్యం అని చెబుతున్నాడు. నా యందు విశ్వాసము ఉంచావు, నీ విశ్వాసము వ్యర్థము కాదు అని చెబుతున్నాడు. వ్యర్థము కాదు. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. అది ఏముంచాము ఇప్పుడు మనం? ఆయన యందు మనం ఉంచిన విశ్వాసము అమూల్యమైనది. ఏముంచాం మనం ఆయన యందు? ఒకప్పుడు ప్రభువా ధనాన్ని నమ్మి నష్టపోయిన స్థితి, దానివల్ల గొప్ప భాగ్యం లేదు. మనుషులను, రాజులను నమ్మి నష్టపోయిన స్థితి. ఈ లోకాన్ని, ఇది శాశ్వతమైనది కాదు, ఈ లోకమును దాని ఆశ గతించిపోతాయి, అయినను ఇది వ్యర్థమేనని ఎంచి అయా నీ యందలి మేము ఉంచిన అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన ఆయన యందు ఏముంచాం మనం? అమూల్యమైన విశ్వాసం. ఆ విశ్వాసానికి ఏం కలిగిద్ది మనకి? గొప్ప భాగ్యమైన ఎంచాడు కదా మోషే. ఏంటి ఆ గొప్ప భాగ్యం? చూడండి, రవిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమా 5:9 వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. రోమ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, ఆయన యందు విశ్వాసం ద్వారా మనకి కలిగిన గొప్ప భాగ్యం ఏంటి చెప్పండి? రక్షణ, విమోచన. మనల్ని విమోచించాడు ఆయన రక్తం ద్వారా, మనల్ని రక్షించాడు. ధనం, మనం నమ్మిన ధనం ఈ రక్షణ ఇచ్చిందా? మనం నమ్మిన విశ్వాసం ఉంచి ఒకప్పుడు రాజులు ఎందు, మనుషులు ఎందు నమ్మిక ఉంచి వాళ్ళు ఏమన్నా ఈ రక్షణ ఇవ్వగలిగారా? మనకు అన్న వాళ్ళే మనకి ఈ రక్షణ. కంటాం కానీ బిడ్డల తలరాత మన చేతిలో ఉంటాయా? మన తలరాతే మన చేతిలో లేదు. ఎవరిచ్చారు ఈ రక్షణ? ఎంత గొప్ప భాగ్యం ఇది! ధనాన్ని నమ్ముకు, ధనం ఇవ్వలేదు, అదే గొప్ప భాగ్యాన్ని. అది అందుకని మోషే అన్నాడు, ఈ ధనం కంటే, రాజుల కంటే, మనుషుల కంటే, ఐగుప్తు ఈ లోకానికంటే కూడా ఎన్ని వ్యర్థమేనండి. దేవుని విశ్వాసం ద్వారా నాకు కలగబోయేది గొప్ప భాగ్యం అని. ఏంటి ఆ గొప్ప భాగ్యం? ఇదే మొట్టమొదటిది, రక్షణ. రక్షణను మించిన గొప్ప భాగ్యం ఏది లేదు. మనం ఇల్లు కట్టుకోవచ్చు, అది గొప్ప భాగ్యమే కాదు. మనకి ఈవులు కొనుక్కోవచ్చు, గొప్ప భాగ్యం ఏది కాదు. బిడ్డలు పుట్టవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, ఈ లోకంలో ఏవేవో కలగచ్చు. ఎన్ని గొప్ప, అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటి తెలుసా? రక్షణను మించిన గొప్ప భాగ్యము లేదు. ఇదే చెబుతున్నాడు. పెర్గమ అనే సంఘానికి తను బయలుపరుచుకున్నాడు. పెర్గమ సంఘానికి ఇలాగ రాయి యోహాను అంటున్నాడు. సంఘం అంటే మనమే. శాలేము సంఘంతో మాట్లాడుతున్నాడు మనతోటి. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఇదే, ఆయన యందు ఏముంచే మనం? అమూల్యమైన విశ్వాసం ఉంచడం ద్వారా ఈ గొప్ప భాగ్యం మనకు వచ్చింది. ప్రభా, ఇది మనం మొట్టమొదటిగా మనం ఆరాధించాల్సింది. అయ్యా
నీ యందలి నేను ఉంచిన అమూల్యమైన విశ్వాసం ద్వారా ఇంత గొప్ప భాగ్యం కలిగిందయ్యా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చావయ్యా, విమోచించావయ్యా. ఇందుని బట్టి నిన్ను నేను ఆరాధిస్తున్నాను. ఒకప్పుడు ధనాన్ని నమ్మి నష్టపోయిన స్థితి, అది నాకు ఇవ్వలేదు గొప్ప రక్షణ. చూడండి, ఒక్కోసారి ధనం ఏం చేసి ధనం పెరిగే కొంది బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడిపోయి జీవితాలు నాశనం అయిపోయిన స్థితిలో నేను చూశాను. కొంతమందిని తాగుడికి అలవాటు పోయి, కిడ్నీలు చెడిపోయి, లివర్ చెడిపోయి త్వరగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. ఎయిడ్స్ వచ్చి చనిపోయిన వాళ్ళని చూశాను. అయ్యే, ధనం కూడుకుంటే కదా ఇంకా మనిషిని జీవితాన్ని నాశనం చేస్తాయి. ధనం ఈ రక్షణ ఇవ్వలేదు. వాటిని నమ్మి నష్టపోయిన స్థితి అయ్యా. రాజుల్ని మనుషుల్ని నమ్మి నష్టపోయి ఎంతోమంది మోసం చేశారు. ఈ రక్షణ ఇవ్వలేని స్థితి. పాపంలో తీసుకెళ్ళి రక్షించలేని స్థితి. నా కన్నవాళ్ళు కూడా ఈ రక్షణ ఇవ్వలేదు. ఐగుప్తని లోకం నాకు ఈ రక్షణ ఇవ్వలేదు. కానీ మీ అందరి విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం ద్వారా ఈ గొప్ప భాగ్యం, ఈ విమోచన, ఈ రక్షణ ఇచ్చావు. నన్ను రక్షించుకునేందుకు నిన్ను నేను ఆరాధిస్తాను. ఇది మొట్టమొదటి మాట. సరే, రెండో మాటకి వెళ్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు చదవమ్మా. ఆ ఆ ఆ ఆ ఏ వేలు కంటే శ్రేష్టమైన రక్త ప్రోక్షణ ద్వారా అది ఎక్కడికి వచ్చాం? మనం ఎక్కడికి తీసుకొచ్చాడు? జ్యేష్ఠుల సంఘంలో తీసుకొచ్చాడు. జ్యేష్ఠుల ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? చెప్పండి. ఆదివారం వస్తే ఎక్కడ ఉండేవాళ్ళు? నేనైతే ఆదివారం వస్తే సినిమా హాల్లోనో, బ్రాందీ షాపుల దగ్గర, ఎక్కడ చీకటి గృహాల్లో ఉండేవాడిని, రక్షణ లేనప్పుడు. ఒకప్పుడు మన స్థితి ఇదే. కేవలం ఆయన మనం వచ్చిన అమూల్యమైన విశ్వాసం ద్వారా ఎక్కడ తీసుకొచ్చాడు? మనం జ్యేష్ఠుల సంఘంలో తీసుకొచ్చాడు. జ్యేష్ఠుల సంఘంలో తీసుకొచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం! ధనం ఇచ్చిందా ఈ భాగ్యం మనకి? ఈ లోకంలో రాజులు, చక్రవర్తులు ఇచ్చారా? మన కన్నవాళ్ళు ఇచ్చారా? ఈ ఐగుప్తని లోకం ఇచ్చిందా ఈ గొప్ప భాగ్యం? అందుకని మోషే ఇవన్నీ వ్యర్థమే, వీటి ద్వారా గొప్ప భాగ్యం లేదు. దేవుని యందు విశ్వాసం గొప్ప భాగ్యం అనించాడు. కనుక మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? ఏ వేలు కంటే శ్రేష్టమైన రక్త ప్రోక్షణ ద్వారా మనను జ్యేష్ఠుల సంఘములను తీసుకొచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. చాలు, సంపూర్ణ సిద్ధి పొందిన. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల దగ్గరికి మనం తీసుకొచ్చాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఎక్కడ తీసుకొచ్చింది మనల్ని? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మనల్ని తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? ఈ రక్షణ లేనప్పుడు అనీతిమంతులతో ఉండేవాళ్ళం. పాపం చేసేతో వాళ్ళతోటి అక్కడ తిరిగేవాళ్ళం, వాళ్ళతో తిరిగేవాళ్ళం, ఉండకూడని స్థలాల్లో ఉండేవాళ్ళం. అటువంటి ఫ్రెండ్స్తో, అటువంటి వాళ్ళతో కలిసి. చూడండి, ధనం ఈ గొప్ప రక్షణ వల్ల జీవితాన్ని పాడు చేసిందే కానీ మనకు కదా. ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప జ్యేష్ఠుల సంఘంలో తీసుకొచ్చింది ఆయన యందు విశ్వాసం. కేవలం విశ్వాసమే అమూల్యమైన విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎదుగు తీసుకొచ్చాడు. నీతిమంతుల ఆత్మల ఎదుగు. కనుక ఆ విశ్వాసం ద్వారా సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎద్దకు నన్ను తీసుకొచ్చినందుకు నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఒకప్పుడు ధనాన్ని నమ్మి నష్టపోయిన స్థితి, అది నీతిమంతుల దగ్గర తీసుకెళ్ళా. బ్రాందీ షాపులకి, చీకటి స్థలాలకి, పాపం స్థలాలకి, సినిమా హాల్కి తీసుకెళ్ళిందయ్యా. రాజులను నమ్మి నష్టపోయిన స్థితి, మనుషులను నమ్మి నష్టపోయిన స్థితి, లోకాన్ని నమ్మి నష్టపోయిన స్థితి, నిష్ప్రయోజనమే అవన్నీ. కనుక నీ అందరి విశ్వాసం నిష్ప్రయోజనం కాదని నీ అందరి విశ్వాసం ఉంచాను. విశ్వాసం ద్వారా గొప్ప రక్షణ ఇచ్చావు. విశ్వాసం ద్వారా జ్యేష్ఠుల సంఘంలో తీసుకొచ్చావు, నిన్ను ఆరాధిస్తున్నావు. విశ్వాసం ద్వారా నీతిమంతుల ఆత్మల ఎదుగు తీసుకొచ్చావు, నిన్ను ఆరాధిస్తున్నావు. ఇది 3 మాటలు. సరే, 4వ మాటకి వెళ్తాం.
యెషయా గ్రంథం 41 అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 41 అధ్యాయం 3వ వచనం. అతడు వారిని తరుముతున్నాడు, వారు ఇంతకుముందు నడవని త్రోవనే సురక్షితముగా దాటి పోవచ్చున్నారు. చాలు. ఎవరు అతను? అతడంటే ఎవరు? అతడు ఎవరు? తరుముతున్న వ్యక్తి ఎవరు? వాడే. సాతాను కాపురం ఉన్న స్థలంలో మనం కాపురం ఉన్నాం కదా, వాడే లూసిఫర్, అపవాది, శత్రు, సాతాను. శరీరాశిని కలుగు చేసి, నేత్రాశిని కలుగు చేసి, జీవడమ్మాన్ని కలుగు చేసి తరుముతున్నాడు, వెంటాడుతున్నాడు మనల్ని వదిలిపెట్టంలా. ఒకప్పుడు సురక్షితమైన త్రోవల్లో నడవనిచ్చేవాడు కాదాడు. మంచి త్రోవల్లో, శ్రేష్ఠుల సంఘంలోకి, నీతిమంతుల సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మ ఎదుగు తీసుకొచ్చేవాడు కాదు. పాపపు స్థలంలోకి తీసుకెళ్ళేవాడు. మళ్ళీ అట్ట తీసుకెళ్ళాలని తరుముతున్నాడు. అయినప్పటికీ గొప్ప భాగ్యం, రక్షణకు పొందాం కనుక అంతకుముందు వెళ్ళని త్రోవలలో మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అవునా కాదా? రక్షించిన నాటి నుండి నేటి వరకు వాడు తరుగుతున్నప్పటికీ, శరీరాశను, నేత్రాశను, జీవడమ్మాన్ని కలుగు చేసి తరుగుతున్నప్పటికీ, ఆశ పెడుతున్నప్పటికీ, ఆ మార్గాల్లోకి వెళ్లకుండా, పాపం మార్గాల్లోకి వెళ్లకుండా సురక్షితమైన త్రోవల్లో అంతకుముందు వెళ్ళేవాళ్ళం, కానీ అంతకుముందు ఎన్నడూ వెళ్ళని త్రోవ, సురక్షితమైన త్రోవలో తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చింది ఈ త్రోవలకి? మనకు జన్మనిచ్చిన వాళ్ళు తీసుకొచ్చారా? వాళ్ళ వాళ్ళని ఒక్క తిప్పలు పెట్టాం మనము, అల్లాడించి ఆకులు మేపించేవాళ్ళం కదా. వాళ్ళ కన్నవారి వాళ్ళ కూడా సురక్షితమైన త్రోవలో తీసుకురావడానికి, మంచి త్రోవలో తీసుకురావడానికి మన వల్ల కూడా కట్టబడిన స్థితి కదా. ప్రతివాడిని వాడు లోపరుచుకొని శరీరాశ, నేత్రాశ, జీవడమ్మంతో వాడి స్వాధీనంలో తీసుకుని వాడు ఏలుబడి చేస్తూ పరిపాలిస్తూ పాపపు కట్టతో కట్టబడిన స్థితి. మన కట్లు మనం విప్పుకోలేని స్థితి. సురక్షితమైన త్రోవలో నడవడించిన స్థితి ఇప్పుడు సురక్షితమైన త్రోవలో నడిపించింది ఆయన యందు విశ్వాసం. ఇంతకుముందు ఎన్నడూ వెళ్ళని త్రోవలో సురక్షితంగా మనలను నడిపించాడు. దీన్ని బట్టి అయ్యా, నేను నీ అందరి అమూల్యమైన విశ్వాసం ద్వారా వాడు నన్ను తరుగుతున్నప్పటికీ ఆ పాపపు మార్గాల్లోకి వెళ్లకుండా సురక్షితమైన, అంతకుముందు వెళ్ళిన త్రోవల్లో వెళ్లకుండా సురక్షితమైన మార్గంలో నన్ను నడిపించుకుంటూ వచ్చినందుకు నేను ఆరాధిస్తున్నాను ప్రభా. సరే, 5వ మాటకి వెళ్తాం. దావీదు రాసిన కీర్తనలు 68 అధ్యాయము 7వ వచనం. దావీదు రాసిన కీర్తనలు 68 అధ్యాయము 7వ వచనం. చాలు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఆయనందు మనం ఉంచిన విశ్వాసం ద్వారా మాకు కలిగిన గొప్ప భాగ్యం ఏంటంటే, 5వది, ఆయనందు విశ్వాసం ద్వారా ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనకు ఎవరు తోడుండా, ఎవరు తోడు లేకపోయినా, ఎవరు సహాయం చేసినా, ఎవరు సహకరించకపోయినా, కనీసం సలహా ఇవ్వకపోయినా ఆయన మాత్రం మనకి ముందుండి నడిపిస్తున్నాడు. ఆయన మన ముందుండి నడిపిస్తున్నాడు. ఇక్కడ అదే మనం చూసుకున్న వాక్యంలో ఆయన ద్వారా, విశ్వాసం ద్వారా ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు వచ్చినాయో మనకు తెలుసు. రాలేదా? ఎవరు మనకి సహాయం చేశారు? కనీసం మాట సహాయం చేసిన వాళ్ళు లేదు కదా. కనుక ఆయన మనకి సహాయమే కాదు, మన ముందుండి ఏం చేశాడు? ఆయన మన ముందుండి మనం నడిపిస్తున్నాడు. ఇందాక మనం పాడుకున్నాం కదా, ఎబినేజర్ అయి ఉండా ఓ యేసు క్రీస్తు అని. ఎంతవరకు రక్షించి నాటించి నాకు ముందుండి నడిపిస్తున్నావు అయ్యని. కనుక ఆయన యందు విశ్వాసం ద్వారా ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎవరు తోడున్నా, ఎవరు తోడు లేకపోయినా, ఎవరికి మనకి తోడు లేకపోయినా, ఆయన మనల్ని ముందుండి మనల్ని నడిపిస్తూ మనల్ని ఏం చేస్తున్నాడు?
ఏం చేస్తున్నాడు చెప్పండి? ముందుండి మనలను నడిపిస్తూ ఉంటాడు. సరే, మనము ఆరో మాటకి వెళ్తాం. 114వ అధ్యాయం దావీదు రాసిన కీర్తనలు 114వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదవండి. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఆరోది విశ్వాసము ద్వారా నిష్ప్రయోజనమైనటువంటి ఐగుప్తు అనే పాపాన్ని విడిచి ఆ ఐగుప్తు అనే పాపము నుండి దేవుని యొక్క నివాస స్థలానికి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు మనల్ని? ఇప్పుడు దేవుని నివాస స్థలం తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చింది? కేవలం మనం ఆయన యందు ఉంచిన అమూల్యమైన విశ్వాసం. అందుకని అన్నాడు కదా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూసుకున్నాం కదా, సాతాను కాపురం ఉన్న స్థలంలో మనం ఉంటున్నప్పటికీ నీవు నా యందు ఉంచిన విశ్వాసము వ్యర్థం కాదు. ఆ విశ్వాసం వ్యర్థం కాదు. ఈ లోకంలో దేని యందు అన్నిటి ముందు మనం విశ్వాసం ఉంచుతూ ఉంటాం, కానీ అన్నీ వ్యర్థాలే. తర్వాత తెలుస్తుంది మనం అరే నమ్మి మోసపోయానే, ఇది ఎట్ట జరిగింది అనుకున్నానే, అట్ట జరిగింది అనుకున్నానే, అట్ట అనుకున్నానే, ఇట్ట అనుకున్నానే, అట్ట నమ్మేనే, ఇట్ట నిరీక్షించానే, అట్ట విశ్వాసం ఉంచానే. ఈ లోకంలో ఎన్నో విధాలుగా ఎన్నో వాటి యందు మనం విశ్వాసం ఉంచి నష్టపోయిన స్థితి, మోసపోయిన స్థితి. కనుక ఇక్కడ దేవుని యందు విశ్వాసము ఏం చేసింది? మనలను దేవుని నివాస స్థలానికి తీసుకొచ్చింది. సరే, చివరి మాట చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. 7వ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. చాలు. విశ్వాసాన్ని బట్టి చివరిది 7వ మాట, ఎరికో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. ఎరికో గోడలు కూలిపోయిన దేన్ని చూపిస్తుంది తెలుసా మీకు? మనం ఆయన యందు విశ్వాసం ద్వారా ఎరికో గోడలు కూలిపోవటం అంటే శత్రువు మీద విజయం పొందాం. ఎవరి మీద విజయం పొందాం? శరీరాశ, నేత్రాశ, జీవపడమం అనే ఈ 3 మన శత్రువులు. వాటి మీద ఏం పొందాం మనం? ఎరుకో గోడలు కూలిపోవడం అంటే వాడు కాపురం ఉన్న స్థలంలో మనం కాపురం ఉంటూ కూడా వాడి మీద మనం విజయం పొందాలంటే మనకు శక్తి సామర్థ్యాలు లేవు, మనం పొందలేము. వాడి మీద విజయం పొందాలంటే చాలామంది అంటూ ఉంటారు, అన్న 10 రోజులు తాగకుండా ఆగాను కానీ నా ఉండలేకపోతున్నా అన్న సిగరెట్ 10 రోజులు ఆపారు కానీ ఉండలేకపోతున్నారు కదా. మన వల్ల కావు, వాడి మీద విజయం పొందలేము. కనుక కేవలం మనం ఆయన యందు ఉంచిన అమూల్యమైన విశ్వాసం ద్వారా, మన పితలైన వారు అదే చేసింది. ఆయన యందు విశ్వాసం ద్వారా శత్రువు మీద ఏమైంది? వాడికి ఎరుకో గోడలో కూలిపోయిన వాడి మీద విజయం. సాతాను కాపురం ఉన్న స్థలంలో మనం ఉంటూ, వాడుండే స్థలంలో ఉంటూ వాడి మీద మనకేమొచ్చింది? ఇప్పుడు విజయం. ఎవరిచ్చారు విజయం? కేవలం ఆయన యందు ఉంచిన అమూల్యమైన మామూలు విశ్వాసం కాదు మనం ఉంచిన విశ్వాసం, అది అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసం ద్వారా శత్రువు మీద విజయము. ప్రభువా, ఒకప్పుడు ఈ విజయము నేను పొందలేని స్థితి, అనేకసార్లు ప్రయత్నించాను కానీ నా కన్నవాళ్ళ వల్ల కూడా కాలేదు. కానీ
వాడి మీద విజయం నేను కూడా పొందలేని స్థితి. కేవలం నీ యందు ఎప్పుడైతే నేను అమూల్యమైన విశ్వాసం ఉంచానో ఆ విశ్వాసము వాడు కాపురం ఉన్న స్థలంలో నేను కాపురం ఉంటున్నప్పటికీ వాడి మీద నాకు విజయం ఇచ్చేవయ్యా, విజయం ఇచ్చావు. నిన్ను ఆరాధిస్తున్నా. ఎంత గొప్ప భాగ్యం. 7 గొప్ప భాగ్యాలు చూసుకున్నాం. ఆయన యందు విశ్వాసం ద్వారా మనకు కలగబో గొప్ప భాగ్యాలు ఏంటి? ఎన్ని? 7 గొప్ప భాగ్యాలు మనకి ఇచ్చాడు. 7 ఇచ్చాడు. 7 సంపూర్ణతకు సాదృశ్యంగా సంపూర్ణత. కనుక మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. ఆరాధనలో ప్రవేశించే ముందుగా మనందరం లేచి నిలబడి ఒక్క చరణం పాడుకొని